సంచలన నిర్ణయం రేషన్ బియ్యం రద్దు. రేషన్ బియ్యాన్ని రద్దు చేయాలా వద్దా అనేది ఇప్పుడు కేంద్రం ముందు ఉన్న పెద్ద ప్రశ్నగా మారింది. అసలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలిపోతుండడమే. చాలా మంది పేదలు రేషన్ బియ్యం తీసుకోవడం లేదు. వారికి ఆ దొడ్డు బియ్యం నచ్చట్లేదు. దాంతో వారు ప్రతి నెలా తమ కోటా కింద తీసుకోవాల్సిన రేషన్ బియ్యం తీసుకోవట్లేదు. కానీ తీసుకున్నట్టుగా లెక్కల్లో చూపి ఆ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు తరలిస్తూ వేల కోట్లు కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. ఇదే పెద్ద సవాల్గా మారింది. చాలా మంది రేషన్ బియ్యాన్ని తీసుకుని తిరిగి కేజీ 7 నుంచి 10 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఈ బియ్యాన్ని అక్రమార్కులు తిరిగి పాలిష్ చేస్తున్నారు. తద్వారా ఇదే బియ్యం కేజీ 30 నుంచి 35 రూపాయలకి విదేశాల్లో పలుకుతోంది. ఇలా కేంద్రం ప్రతి నెల ప్రతి పేద వ్యక్తికి ఇస్తున్న 6 కేజీల బియ్యం విషయంలో పెద్ద మాఫియా నడుస్తోంది. దేశంలోని ప్రధాన పోర్టుల నుంచి విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలుతోంది. అక్కడ ఎక్కువ రేటుకి అమ్మేస్తున్న మాఫియా వేల కోట్లు వెనకేస్తుంది. ఈ పరిస్థితులపై సుప్రీంకోర్టు మండిపడింది. కేంద్రంపై ఫైర్ అయ్యింది. ఉచిత రేషన్ ఇంకా ఎన్నేళ్లు ఇస్తారన్న సుప్రీంకోర్టు దాన్ని ఆపేసి ఉపాధి కల్పించాలని సూచించింది. ఇండియాలో 2013 జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం 81.35 కోట్ల మందికి ప్రతి నెల కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోంది. చెప్పాలంటే పన్ను చెల్లింపుదారులు తప్ప మిగతా వారంతా ఉచిత బియ్యం పొందుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విచారణను జనవరి 8కి వాయిదా వేసింది. అప్పటికల్లా కేంద్రం దీన్ని కొనసాగించాలా ఆపేయాలా అనేది డిసైడ్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది. కేంద్రం ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సమస్య ఏంటంటే పేదలకు అందుతున్న దానికంటే అక్రమంగా తరలిపోతున్నది ఎక్కువగా ఉంటుంది అనే వాదన వినిపిస్తోంది. అందుకే కేంద్రం ఈ అంశంపై రాష్ట్రాల సలహాలు సూచనలు కోరుతోంది. ఎక్కువ అక్రమ బియ్యం ఆంధ్రప్రదేశ్ ఓడరేవుల నుంచి వెళ్తోందని కేంద్రానికి రిపోర్టులు వచ్చాయి. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో కరువు విపరీతంగా ఉంది. అక్కడ మన దేశ బియ్యాన్ని బాగా కొంటారు. అందుకే అలాంటి దేశాలకు అక్రమ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. అది కూడా కేంద్రానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టి చేస్తున్నారు. ఇందుకోసం బియ్యాన్ని ఉప్పుడు బియ్యం, నూకల బియ్యంగా మార్చుతున్నారు. ఇలాంటి బియ్యానికి పన్నులు ఉండవు. ఇలా కావాలని చేస్తున్న అక్రమాల వల్ల కేంద్రానికి రావాల్సిన రెవెన్యూ రావట్లేదు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే రాష్ట్రాల్లో బియ్యం భారీగా దిగుమతి వస్తోంది. దాన్ని ఏం చేయాలో రాష్ట్రాల ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు. దాంతో అవి రేషన్ రూపంలో ఇచ్చేస్తున్నారు. కేంద్రం ఆలోచన ఏంటంటే ఓవైపు రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకుంటూ మరోవైపు రేషన్ కింద బియ్యం ఇస్తూనే ఎవరైనా ఆ బియ్యాన్ని అమ్ముకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. బియ్యం వద్దనుకునే వారు రేషన్ తీసుకోవడం మానేయొచ్చు. కానీ బియ్యం తీసుకుని దాన్ని తినకుండా రహస్యంగా అమ్ముకోవడం నేరం కాబట్టి ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కాదనుకుంటే రేషన్ బియ్యాన్ని ఇవ్వడం మానేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనల్ నిర్ణయం ఏంటనేది జనవరి 8న తెలిసే ఛాన్స్ ఉంది.